తెలుగుదేశంలోకి ఎందుకని వచ్చారు? మేము దాదాపు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది జరిగింది. గత మా ఏరియా అంతా కూడా ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కావచ్చు, స్వతంత్ర పార్టీ కావచ్చు, ఆ తర్వాత జనతా పార్టీ కావచ్చు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక గ్రూప్ ఉండేది. కాంగ్రెస్ పార్టీ యాజ్ ఇట్ ఈస్గా ఉండేది. అట్లా ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీలోనే రావటం జరిగింది. ఈ రోజు దాకా కూడా మన లాస్ట్ ఎలక్షన్స్ దాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయిపోయిన తర్వాత సేమ్ గ్రూప్స్ అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. నేను కూడా అట్లానే వెళ్ళటం జరిగింది. కానీ దీని మధ్యలో చాలా జరిగింది. ఇప్పుడు కాకుండా 2014 రాష్ట్రం అవతరించే 2 విడిపోయినప్పుడు కూడా మీరు పార్టీ మారలేదు. అప్పుడు కాంగ్రెస్ నుంచి అటు వెళ్ళిపోయారు జగన్ గారి దగ్గరికి. జగన్ గారి దగ్గర మీరు కంటెస్ట్ చేశారు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు మీరు పార్టీ మారాల్సి వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నాకు అతనితో పరిచయం ఉండేది. అతని దగ్గరికి వెళ్తుండేవాళ్ళం మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ యాక్టివిటీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పరిచయాలు, కాంగ్రెస్ పార్టీని పరిచయం ఇమీడియట్గా అతను పార్టీ స్టార్ట్ చేయడంతో ఆ సానుభూతితో అందరం వెళ్ళాం. మొత్తం మన గ్రూప్ సంబంధించి కావచ్చు, ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 90% 95% వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు ఉన్నది కూడా. గ్రామాల్లో పట్టణాల్లో కూడా వారిలో కూడా అదే విధంగా వెళ్ళటం జరిగింది. పార్టీ స్ట్రెంగ్త్ చేసే కార్యక్రమంలో దాదాపు 2009-10 పార్టీ పెట్ట ముందు నుంచి కూడా, తర్వాత పెట్టిన తర్వాత 2014 ఎన్నికలు 19 దాకా అతను గెలిచిన దాకా కూడా మనం పూర్తిగా భుజాన్ని వేసుకొని నేను 2 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను. కృష్ణా వెస్ట్ గోదావరి సంబంధించి. ఆ తర్వాత గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ చేశాను. పొన్నూరు శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయాను. మళ్ళా కూడా పార్లమెంట్ ప్రెసిడెంట్ చేసి ఆ తర్వాత 19లో చివరిలో టికెట్ ఆపడం జరిగింది. అయినా కూడా పనిచేసి మనం గెలిపించాం. తర్వాత జరిగిన పరిణామాలు నన్నే సస్పెండ్ చేసే కార్యక్రమం ఇవన్నీ జరిగినాయి. అవమానంగా ఫీల్ అయ్యారా? నేను అవమానం పొందటమే కాదు, అసలు మా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మా తల్లి దగ్గర అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం కదా. మన 2 ఆలోచన కూడా ఎప్పుడు వాళ్ళలో కూడా ఉండేది కాదు. వాళ్ళు ఏమైనా మనం తప్పు చేసామా, దేనికి పార్టీని సస్పెండ్ చేసే కార్యక్రమం జరిగిందనే దానికి సంబంధించి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి అనమాట. ఏం జరిగింది, ఏమైనా జరిగింది, వేరే ఏమైనా జరిగిందా అని వాళ్ళు అడుగుతుంటే సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఆ రోజు పరిస్థితుల్లో. అదేనా కారణం అంటారు, ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా? ఏం వెళ్తే కదా ఏమన్నా అంటే మేము అనుకున్నది అసలు కాంగ్రెస్ పార్టీ అంటే స్వతంత్ర భావాలు, ఇండివిజువల్గా ఉంటుంది. రీజనల్ పార్టీ అనేసరికి స్వేచ్ఛగా చెప్పేటువంటి కార్యక్రమం అవకాశం ఉండదు. దానితోడు క్యాండిడేట్ సంబంధించే కాదు, ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే పైన చెప్పుకోవచ్చు అనే ఆలోచన రకరకాలు ఉండే మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. కానీ రీజనల్ పార్టీ అంటే ఒక నిర్బంధం ఉంటుందన్న భావన ఉండేది. ఆ విధంగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రీజనల్ పార్టీ అయినప్పుడు కూడా ఆ భావాలు అట్లానే ఉంటాయి అనే ఆలోచనతో మేము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్ళటం జరిగింది. కానీ తర్వాత అతను బయటకు కనపడే ప్రవర్తన, లోపల ఉండే ప్రవర్తన, టికెట్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, ఎన్నో చాలా దగ్గరగా చూసాం కదా. అతను చూసేటప్పుడు